నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో తులం బంగారం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500 దినార్లకు చేరుకుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే కువైట్లో బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ను అనుసరించి ఈ వారం రికార్డు స్థాయికి చేరుకున్నాయని చెప్పేసి 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 49 దినార్ల 400 ఫిల్స్కు చేరుకుంది. అంటే 1 గ్రాము బంగారం ధర మనం చూసుకుంటే దాదాపు 50 దినార్లకు చేరుకుంది. తులం బంగారు 500 దినార్లకు చేరుకుంది. అలాగే భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర 45 దినార్ల 300 ఫిల్స్కి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే దీనికి సర్వీస్ ఛార్జీలు అవి ఇవి కలుపుకుంటే కానీ 1 తులం బంగారం ధర మనం చూసుకుంటే 460 నుంచి 470 దినార్లు పడుతూ ఉన్నట్లయితే మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయని చెప్పేసి, అలాగే 1 కేజీ వెండి ధర మనం చూసుకుంటే కానీ 1145 దినార్లకు చేరుకుంది. డాలర్లలో మనం చూసుకుంటే 3500 ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఇండియాలో కిలో వెండి మనం చూసుకుంటే 3,65,000 రూపాయలకైతే చేరుకోవడం జరిగిందనమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు మనం చూసుకుంటే అసాధారణంగా పెరిగి ఆ యొక్క వారాన్ని ముగించాయని చెప్పేసి ఔన్సుకు 5,000 US డాలర్ల దగ్గర కొత్త చారిత్రక స్థాయిలను బంగారం నమోదు చేస్తూనే ఉందని చెప్పేసి, పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ మరియు ఆర్థిక ఆందోళనను, యుఎస్ ఆస్తులపై విశ్వాసం తగ్గడం మరియు బలహీనమైన డాలర్ సురక్షితమైన స్వర్గాధామంగా విలువైన లోహాలకు డిమాండ్ను పెంచడం ఈ పెరుగుదలకు కారణమయ్యాయని చెప్పేసి, బంగారం ఈ వారంలో ఔన్సుకు 4,987 డాలర్ల వద్ద రికార్డు స్థాయిలో ముగిసిందని చెప్పేసి, అలాగే 2026 చివరి నాటికి మనం చూసుకుంటే ఔన్సు బంగారం ధర 5,400 డాలర్లకు చేరుకుంటుంది. అలాగే ఈ యొక్క బంగారం రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో భారతదేశం యొక్క మార్కెట్ పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సామాన్యుడికి మనం చూసుకుంటే బంగారం రోజు రోజుకు దూరం అయిపోతూ ఉందన్నమాట. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భవిష్యత్తు తరాలకు ఏమైనా ఇవ్వాలనుకుంటే కానీ వాళ్ళ యొక్క కూతురులకు కావచ్చు, కొడుకులకు కావచ్చు, బంగారం మీద అయితే పెట్టుబడి పెడుతూ ఉంటారో ఇప్పుడు దాని మీద కూడా పెట్టుబడి పెట్టే అవకాశం లేకుండా బంగారం ధర రికార్డు స్థాయిలో మధ్యతరగతి సామాన్య ప్రజలకు కొనే స్థాయిలో లేకుండా భారీగా పెరిగిపోయిందని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇటీవల మీరు బంగారం కొని ఉంటే బంగారం ధర ఎంత ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.